మన వాక్య ధ్యానాంశమై క్రొత్త నిబంధన గ్రంథములో రోమీలకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము నుండి చదువుకుందాము. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించుటకు కారణమాయెను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. చదవబడినటువంటి లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క సమయమందు కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి మాట, పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మనము ఈ విధముగా ఉన్నాము అనంటే మనము నీతిమంతులము, పరిశుద్ధులము, లేక మంచివారము అని పిలిపించుకుంటూ ఉన్నామంటే అవి మన సొంత క్రియలను బట్టి కాదు. మనము సొంత క్రియలను బట్టి గనక నీతిమంతులుగా తీర్చబడిపోతే, మన సొంత క్రియలను బట్టి మనం మంచివారంగా మారిపోతే, మన సొంత క్రియలను బట్టి మనము పరిశుద్ధులముగా తీర్చబడిపోతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి రావలసిన అవసరత లేదు. ప్రియ బిడ్డలారా, ధర్మశాస్త్ర మూలమైన క్రియల మూలముగా తాను అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి ఒక ధర్మశాస్త్రం ఉందండి. అనగా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క నియమం, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క నియమం, ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క నియమం, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నియమం, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నియమం, దేశాలకు ఒక్కొక్క నియమం, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నియమం. అలాగే అన్ని దేశాలు కలిపి ఒకే నియమంలోనికి రావాలంటే వారు ఐక్యరాజ్య సమితి అని అంటారు. ఈ విధముగా వారి వారి యొక్క పరిధులను బట్టి నియమాలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే మానవుడు
నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఒక ధర్మశాస్త్రం అనే ఒక నియమం. ధర్మశాస్త్రం అనగానే నియమము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క నియమాల వలన మనం ఎవ్వరము నీతిమంతులముగా తీర్చబడం, మనం ఎవరము పరిశుద్ధులుగా తీర్చబడం. దేవుడు మనను కనులారా చూస్తే మనందరము పాపులమే, మనందరము అవినీతి పరులం, మనమందరము ఉగ్రతకు పాత్రులం, మనందరము నాశనానికే పాత్రులం. కానీ దేవుడు తన మహావాత్సల్యతను బట్టి, తన మహాకృపను బట్టి, అందుకొరకు బైబిల్ చెప్తుంది, పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరించింది. పాపం ఎక్కడ ఏలుబడి చేసి మరణాన్ని తీసుకొచ్చిందో అక్కడే కృప విస్తరించి ఏలుబడి చేసి నిత్య జీవాన్ని అనుగ్రహింపజేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వారులారా, పాపము మనలందరినీ చచ్చిన వారిగా చేసింది. పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నాం, ఫలభరితము లేని వారమై ఉన్నాం. మన జీవితంలో ఏ విధమైనటువంటి అర్హత, యోగ్యత లేని వారముగా మారిపోయాం. ఎందుకంటే పాపం మనల్ని దాసులను చేసింది, పాపం మనలను నిత్య జీవాన్ని నుండి తొలగించింది, పాపం మనలను దేవుని యొక్క మేలులను పొందకుండా చేసింది, పాపం మనలను దేవుని ఆశీర్వాదాలలో ప్రవేశించకుండా చేసింది, పాపము ఆరోగ్యం పొందకుండా చేసింది, పాపము మనము అభివృద్ధి పొందకుండా చేసింది, పాపము మనం పొందవలసిన దాన్ని పొందకుండా చేసింది. అది ఉద్యోగమా, వ్యాపారమా, ఇల్లా, పిల్ల, లేకపోతే చదువా, ఏదైనప్పటికీ నీలో ఉన్న పాపమే నీ జీవితంలో వీటన్నిటినీ దూరం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పాపానికి మూలమైనటువంటివి ఏమున్నాయి? ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు కూడా నేరుగా పాపం చేయడు. పాపం అనేది స్లోగా మనిషిలో ప్రవేశిస్తుంది. అందుకొరకే బైబిల్ చెప్తుంది, పాపానికి మూలమట కోపమట. కోపపడుడి కానీ పాపము చేయడు. కోపములో నుండే ప్రవేశిస్తటండి పాపం. తీసేసి పాపెట్టండి అక్కడ. కోపం, పాపం. ఆ కూడా తొలగించేస్తే పాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కోపం పాపమై పాములాగా మనల్ని కాటు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎందుకు మనము కనుమరుగైపోయిన వారంగా ఉన్నాం? ఎందుకు మనల్ని ఎవరు గుర్తించట్లేదు? ఎందుకు మనం దీవెన పొందలేకపోతున్నాం? ఎందుకు మనము ఆశీర్వదించబడలేదు? మన యొక్క వయసును బట్టి, మన కాలాన్ని బట్టి చూస్తే మనం ఏదో ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వారమే, కానీ ఇంకా ఇప్పుడు అలాగే ఉండిపోయాం. కారణం ఏంటి? పాపములోనే మనం ఉండిపోయాం. కారణం ఏమిటి? పాపములో ఉన్నటువంటి మనమందరము పాపముల నుండి విమోచించడానికి లోకానికి ఒకడు వచ్చి ఉన్నాడనియు, ఆయన తన కృపను, తన యొక్క కనికరమును, తన వాత్సల్యతను మన ఎడల చూపించుట కొరకు ఆయన వచ్చి పాపముల నిమిత్తం మరణించి ఉన్నాడనే సంగతి మనం మర్చిపోయాం. మనం గుర్తించటం లేదు, మనం గ్రహించటం లేదు. అందుకొరకే పాపములోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క కృపకు మనము పాత్రులమవుదుముగాక. మనమున్నటువంటి స్థలములోనికి దేవుని యొక్క కృప విస్తరించి ఈ యొక్క కృపాయుగములో దేవుడు తన కృపను మనందరికీ కనపరుస్తూ ఉంటుండగా ఆ మహిమగల దేవుని యొక్క కృపా వాత్సల్యంతో మనం అందరము నింపబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా ఒక శాపగ్రస్తమైన పాపి అయిన వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు తన కృపను కనపరిచాడు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే అక్కడ దావీదు యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడు అగు
సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే గదా అని అడుగగా అతడు, నీ దాసుడునైన నేనే సీబాను అనిను. రాజు, యెహోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా, సీబా, యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా, సీబా, సిద్ధగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని గనుక మనము ధ్యానిస్తే, ప్రియమైన బిడ్డలారా, దావీదు సింహాసనాసీనుడైన తరువాత తాను ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ కుటుంబం తనకి మేలు చేసిన కుటుంబము కాదు, ఉపకారము చేసిన కుటుంబము కాదు, తనకి ఆ రాజును చేసిన కుటుంబము కాదు. ఎందుకంటే అనుదినము రాత్రి పగళ్ళు కుక్కను తరుమునట్లుగా తరిమి చంపాలని పగబట్టి 3000 సైన్యమును దావీదును చంపడానికే ఏర్పాటు చేసిన సౌలు కుటుంబము గురించి దావీదు ఆలోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేని బిడ్డలారా, మనమైతే మన జన్మలో కాదు కదా, మరొక జన్మలో అయినా ఒకవేళ దేవుడు మనకి ఎన్ని జన్మలు ఇచ్చాడు, అన్ని జన్మలు ఇచ్చాడు అనుకోండి. చాలామంది అంటారు కదా, ఎన్ని జన్మలట, మీకు 7 జన్మలే కావాలా? ప్రభు మనకి ఇచ్చేది 7 జన్మలు కాదండి, పునర్జన్మ. దేవునికి స్తోత్రం. ఏ జన్మ? పునర్జన్మ వచ్చిన తర్వాత నీ లైఫ్లో ఇంకా చచ్చిపోవడం అనేది ఉండదు. లైఫ్ లాంగ్ బ్రతకడమే. ఏంటి మాటకి నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావా? ఈ జన్మలో ఆ జన్మలో అన్ని జన్మలో జన్మించి చచ్చిపోదాం బ్రతుకుదాం. కాదు. ప్రభు మనల్ని చంపడానికి ఇష్టపడట్లేదు. ఆయన ఒక్కసారే మానవుడు చనిపోవాలి, తర్వాత తీర్పులో నిలవాలంటున్నాడు ఆయన. కాబట్టి మనకి 7 జన్మలు లేవు, పునర్జన్మ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన బిడ్డలారా, జీవిత కాలము సౌలు చేత తరమబడినటువంటి ఈ దావీదు తన బ్రతుకులో ఎంతగానో ఆహారము లేకుండా, వస్త్రాలు లేకుండా, నిలువు నీడ లేకుండా, తనతో ఉన్నవారిని సహితం తనకి పగవారిగా చేసినటువంటి ఈ సౌలును గూర్చి దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానికి గల కారణం ఏంటంటే, ఆ యొక్క సౌలు కుటుంబంలో ఒకడున్నాడు, అతని పేరు యోనాతాను. దేవునికి స్తోత్రం. యోనాతానును బట్టి సౌలు కుటుంబీకులలో ఎవడైనను నేను ఉపకారం చేయడానికి అర్హత పొందినవాడు ఉన్నాడా, యోగ్యమైన వాడు ఉన్నాడా అని అనట్లేదు, ఎవడైనను ఉన్నాడా అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఆయన, ఈజ్ దర్ ఎనీ వన్, ఎవరైనా కాదు, ఎవడైనా. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీరు గమనించండి, సౌలు గిల్బోవా పర్వతం మీద యోనాతాను సౌలును బలాఢ్యులైనటువంటి వారు డాళ్ళు పడిపోయి, వారి ఖడ్గాలు పడిపోయి, ఫిలిష్తీయుల యొక్క చేతిలో వారు చంపబడినటువంటి ఆ యొక్క సమయంలో గిల్బోవా పర్వతం మీద జరిగినటువంటి ఆ పోరాట యొక్క ప్రభావం యెరూషలేములో లేక పట్టణాల్లో ఉన్నటువంటి ఈ యొక్క యోనాతాను కుటుంబం మీద పడింది. ఆ సమయంలో చంటి బిడ్డగా 5వ సంవత్సరము వయసులో ఉన్నటువంటి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతును తన దాసి కాపాడము కొరకు, ఎందుకంటే చిన్నవాణ్ణి సహితం మిగల్చకుండా అందరినీ చంపేయాలని పగబట్టినటువంటి శత్రువుల చేతిలో నుండి కాపాడుట కొరకు ఆ యొక్క దాసి పరుగు పరుగున బిడ్డను తీసుకెళ్తుండగా ఒక రాయి మీద పడిపోవడం వలన తన 2 కాళ్ళు ఏమైపోయాయి? విరిగిపోయాయి.
2 కాళ్ళు విరిగిపోయి ఇక కాళ్ళు లేనివాడైపోయాడు, కుంటివాడైపోయాడు. తను ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరైనా మోసుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా తన యొక్క జీవితంలో ఏం చేయాలన్నా ఎవరో ఒకరు తీసుకువెళ్ళి ఎవరో ఒకరు ఏదన్నా చేస్తేనే తన బ్రతుకులో అవుతుంది. ప్రియమైన వాళ్ళ ఒక్క నిమిషం గమనించండి. ఇశ్రాయేలు మొదటి రాజు యొక్క మనవడు, ఉన్నతమైన పొజిషన్లో ఉండవలసిన వాడు, గొప్పగా జీవించిన వాడు. 5వ సంవత్సరం వరకు ఎంతోమంది దాసదాసీలు తనతో కూడా ఉన్నారు. బ్రష్ చేసే వాళ్ళొక్కరు, డ్రెస్ చేసే వాళ్ళొక్కరు, స్నానం చేయించే వాళ్ళొక్కరు, తనకి మేకప్ చేసే వాళ్ళొక్కరు. ఈ పిల్లవాడికి చాలా బాగా చేస్తారు కదా స్నానాలు. ఇంత చేసినటువంటి పసిబిడ్డ ఒక్కసారిగా రాజరికపు స్థితిలో నుండి దాస్యత్వపు స్థితిలోనికి వచ్చేసాడు. ఒక దాసి తన్ని పట్టుకుని పరిగెట్టడం వల్ల పడిపోయి కాళ్ళు ఇరిగిపోయి కుంటివాడిగా మిగిలిపోయాడు. ఆ యొక్క దేశములో ఎక్కడున్నా పట్టుకుని చంపేస్తారనే భయముతో ఎవరికి కనబడనటువంటి ఐసోలేటెడ్ అనగా ఒక కనబడలేనటువంటి దాచబడిన ఒక ఏకాంతమైన, ఎవ్వరూ అక్కడికి రాని, ఎవరికి తెలియని, ఎవరు రాని, ఎవరికి తెలియని, ఎవరి కంట పడని స్థలమును ఒకటి ఎంచుకుని ఆ స్థలములో ఆ యొక్క బిడ్డను పెంచడం ప్రారంభించారు. ఇప్పుడు మెఫీబోషెతుకి 20 సంవత్సరాలు వయసు, అంటే ఇంచుమించు 15 సంవత్సరాలు. ఈ యొక్క మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికి తెలియదు. అసలే ఉన్నాడనే సంగతే తెలియదు. దావీదు సింహాసనాసీనుడైన తరువాత దేశములో నెమ్మది కలిగినప్పుడు ఆ పోరాటాల మధ్య, సమస్యల మధ్య, శోధనల మధ్య ఉండి ఏ ఫిలిష్తీ అయితే ఆ యొక్క సౌలును, యోనాతాను వారి కుటుంబంతో హతమార్చారో వారందరినీ హతమార్చి దావీదు తన సింహాసనాన్ని స్థిరపరిచిన తర్వాత దావీదు హృదయములో ఆలోచించుకున్న మాటను బహిర్గతం చేస్తున్నాడు. అదే మాట ఏమనగా, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఎవడైనా కలడా అంటున్నాడు? ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా అర్హులైన వారు లేరు. ఒక్కడు ఉన్నాడనే సమాచారము కనబడలేదు, కానీ ఎంక్వైరీ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మీరు గమనించండి, మనందరము కూడా దేవుని దృష్టిలో లేనట్టి వారంగానే ఉన్నాం. ఎలా ఉన్నామండి? మనం పాపులం, అవినీతి పరులం, అపవిత్రులం, అతిక్రమించిన వాళ్ళం, దోషాలతో మూటకట్టబడిన వారం. పాపులుగా ఉన్నటువంటి వారు దేవుని దృష్టిలో లేనట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు లేవట్లే అంటే మేము లేనట్టే అంటున్నారు కదా మీరు. దేవుని సందులో ఉన్నవారు ఉన్నట్ట చెప్పండి అమ్మా, ఉన్నట్ట. మరి మేము ఉన్నామని చెప్పండి. నా మందస్సం ఉన్న చోటికి మీరు రండి, నేను అక్కడ కరుణాపీఠం దగ్గర మిమ్మల్ని కలుసుకుంటానన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వచ్చామో, కరుణాపీఠమైన కరుణ చూపించే కరుణాపీఠమైన ప్రభువైన యేసు క్రీస్తు వారి వద్దకు వచ్చి ఉన్నాం. కాబట్టి కనబడలేని మనలను దేవునికి కనపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను చూస్తే మనం ఎవ్వరము లేనట్టే, కానీ క్రీస్తులో నుండి చూచినప్పుడు మనమందరము ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. అందుకొరకే మనం ఇప్పుడు ఎవరిలో ఉండాలి? క్రీస్తు నందు. దేవునికి స్తోత్రం. క్రీస్తు నందు మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మనము దేవునికి కంటికి కనబడుతున్నామన్నమాట. ప్రియ బిడ్డలారా, ఇక్కడ గమనించండి, దావీదు యొక్క దృష్టిలో సౌలు కుటుంబం అసలు లేనట్టే, కానీ యోనాతానును బట్టి దేవునికి స్తోత్రం, సౌలు కుటుంబంలో అసలు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. సౌలు కుటుంబాన్ని గురించి మాట్లాడవలసిన పని లేదు. సౌలు కుటుంబాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ బైబిల్ చెప్తుంది, యోనాతానును బట్టి అని చెప్పిన ఈ యొక్క దావీదు అంటాడు, యెహోవా నాకు దయ చూపించినట్లు. దేవునికి స్తోత్రం. ఏ రోజు ప్రియమైన బిడ్డలారా, ఈ మాట మీ అందరి హృదయాలలో మారు మ్రోగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని దయను పొంది ఉన్నావని నువ్వు గుర్తించి ఉన్నావా?
దేవుని కృప వలననే నేను ఇలాగా ఉన్నానని నువ్వు గుర్తించావా? నీకున్న పొజిషన్, నీకున్నటువంటి స్థాయి, ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు, ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు, నీ జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు నీకు దేవుని దయ కనబడుతుందా? దేవుని వాత్సల్యత కనబడుతుందా? దేవుని ప్రేమ కనబడుతుందా? ఆయన కనికరం నీకు కనబడుతుందా? ఆయన వలననే, ఆయన దయ వలననే నేను ఈ స్థితిలో ఉన్నానని నీవు గుర్తించినట్లయితే నీ జీవితంలో నీ పగవారైనా, నీకు కీడు కలిగించిన వారైనా వారి ఎడల నువ్వు దయ చూపించడానికి సిద్ధమవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ఎడల చూపిన దయను మనం మర్చిపోతే మనల్ని తప్పించేవాడి లోకములో ఇంకెవ్వరూ లేరు. కారణమేమనగా మా రుణములను మేము క్షమించిన ప్రకారము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. ప్రియమందిర బిడ్డలారా, నీ జీవితంలో ఇతరుల ఎడల నీవు ప్రేమను చూపించగలిగితేనే నీ యొక్క జీవితంలో ప్రేమ అనే దాన్ని నిలుపుకోగలుగుతాం. అందువరకే భక్తుడు అంటున్నాడు, దేవుడు నా ఎడల దయ చూపించినట్లుగా నేనును దయ చూపించున్నట్లు, లేక నేనును ఉపకారము చేయుటకు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ మహాదేవుని యొక్క కృప ద్వారా మనమందరము రక్షణ పొందాం. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క కృప ద్వారానే మనము పాపముల నుండి విమోచించబడ్డాం. ఆయన యొక్క కృప ద్వారానే మన యొక్క జీవితంలో ప్రతి విధమైనటువంటి దోషము నుండి, శాపము నుండి విమోచించబడ్డాం. కాబట్టి ఆయన కృప మన ఎడల విస్తరించింది. ఆయన కృప మన ఎడల ఎంతగా విస్తరించిందంటే ఈ లోకములో నీ కన్న తల్లిదండ్రులకు, నీ బంధుమిత్రులకు, నీ స్నేహితులకు కూడా నీవు కనబడలేదు, కానీ ఆయన కృప నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆయన కృప నీ ఉన్న స్థితిలోనికి వచ్చింది, నిన్ను గుర్తించింది, నిన్ను గూర్చి ఎంక్వైరీ చేసింది, నిన్ను ఎలాగైనా తాను ఉన్న చోటికి తీసుకురావాలని. ఈనాడు దావీదు ఎలాగైతే మెఫీబోషెతు కొరకు ఎక్కడున్నాడు, ఒక్కడైనా ఉన్నాడా, ఎలాగున్నాడు, ఏ స్థలంలో ఉన్నాడని ఎంక్వైరీ చేసినప్పుడు ఎక్కడున్నాడని తెలిసిందట. ఏ బార్లో ఉన్నాడు? అమ్మా, మనలందరూ బార్లో ఉన్నప్పుడు కదా ప్రభు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన ఏ బార్లో ఉన్నాడట? లోదే బార్లో ఉన్నాడట. ఏ బార్లో ఉన్నాడట అండి? మీరే బార్లో ఉన్నారు. బార్ అంటే ఏంటండి? న్యాయవాదులందరూ ఉండే ప్లేస్ కూడా ఏమంటారండి? ఏమంటారండి? బార్ క్లబ్బే కదా. మీకు బార్ అనగానే బీర్ బాటిల్ కనబడుతుంది మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ బార్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో చాలా బార్లు ఉన్నాయి, కానీ ఇక్కడ ఈయనున్న బార్ ఏంటి తెలుసా? లోదే బార్. లోదే బార్ అనగా గొడ్డుపోయినటువంటిది. లోదే బార్ అనగా పచ్చిక లేని స్థలం. లోదే బార్ అనగా పచ్చిదనం లేనటువంటి స్థలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, ఆ యొక్క లోదే బారులో ఈ యొక్క మెఫీబోషెతు ఉన్నాడు. ఈ మెఫీబోషెతు లోదేబారులో ఉన్నాడు అంటే గొడ్డిపోయిన స్థలములో ఉన్నాడు, ఫలభరితము లేని స్థలములో ఉన్నాడు, ఏ విధమైన ఆశీర్వాదము లేని స్థలములో ఉన్నాడు, సంతోషము లేని స్థలములో ఉన్నాడు, ఆనందము లేని స్థలములో ఉన్నాడు, విశ్రాంతి లేని స్థలములో ఉన్నాడు. ఏ విధమైన సుఖము లేని, నెమ్మది లేని స్థలములో ఉన్నాడు. ఎప్పుడు ఏ ప్రక్క నుండి ఏ వార్త వచ్చి పడుతుందో తెలియని స్థలములో ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనలో చాలామంది లోదేబార్ అనే స్థలములో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము లేని చోట, దీవెన లేని చోట,
ఫలింపు లేని చోట, గొడ్డిపోయిన చోట, గర్భఫలము లేని చోట, ఉద్యోగము లేని చోట, వ్యాపారము లేని చోట, ఉన్న ఫలింపు లేని చోట, అన్ని పేరుకు మాత్రమే ఉద్యోగం అనే పేరు, వ్యాపారం అనే పేరు, పని అనే పేరు, స్థలం అనే పేరు, బిజినెస్ అనే పేరు, కానీ ఆశీర్వాదం లేదు, ఫలము లేదు, ఏ విధమైనటువంటి సౌఖ్యము లేని స్థలములో, ఎవరి కంట పడలేని స్థితిలో, ఎవరు గుర్తించలేని స్థితిలో, ఎవరు కూడా మనల్ని పట్టించుకోలేని స్థితిలో, ఒకరి పిలుపు మనకు లేదు, మన పిలుపు వినేవారు లేరు, ఎవరు మనల్ని పిలిచేవారు లేరు, ఎవరిని పిలుద్దామన్నా మనల్ని పలికేవారు లేరు. అలాంటి ఏకాంకిగా ఉన్నటువంటి, ఏకాంతమైన కాదు, ఏకాకిగా ఉన్నటువంటి విడవబడిన స్థలములో మనమున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు రాలేని స్థలములో మనమున్నాము, ఎవరు కనుగొనలేని స్థలములో మనమున్నాము, ఎవరి చేత ప్రేమింపబడలేని స్థలములో మనమున్నాము, ఎవరి చేత దయ పొందలేని స్థలములో మనమున్నాము. మన ఎడలు ఎవరు కనికరం చూపేవారు లేరు, జాలి చూపేవారు లేరు, ఆదరణ చూపేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ప్రేమ చూపేవారు లేరు. అసలే తల్లిదండ్రులు లేకుండా దిక్కుమాలోడిగా ఉన్నానని పట్టించుకునేవాడు లేడు. అలాంటి స్థితిలో ఉన్న మనలను దేవుని దయ వెతుక్కుంటూ, నిన్ను సర్చింగ్ చేస్తూ, నీవెక్కడ దిక్కుమాల స్థితిలో ఉన్నావో, ఎక్కడ పడి ఉన్నావో, ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఆ స్థితిలో నుండి నీ జీవితాన్ని మార్చుట కొరకు, నీ స్థితి అంత దీనాతి దీనమైనదైనా పనివారు సహితం పట్టించుకోలేను నిన్ను రాజాతి రాజైన దేవాతి దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కంటపడినా చంపేస్తారనే భయం, ఎవరైనా ఏదైనా చేసేస్తారనే భయం. అలాంటి ఆ లోదేబారులో ఉన్నటువంటి మెఫీబోషెతు బిక్కు బిక్కుమంటూ ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి భయాందోళనలో ఉన్నాడు. నేను అనుకుంటాను, ఇంకా చెప్పాలంటే దావీదు కూడా ఎక్కువ భయపడే ఉంటాడు. కారణమేమి? మా తాత చేసిన అన్యాయం ఎంత అంతా కాదు. ఈ దేశానికి ఎంతో మేలు చేసి ఉపకారం చేసినటువంటి దావీదుని ఏం చేశాడు? అడవిలు పాలు చేశాడు, ఎక్కడ నిలువు నీడ లేకుండా చేశాడు. అలాంటోడు ఈరోజు నేను ఉన్నానని తెలిస్తే 2 కాళ్ళతో ఉండడం కాదు, ప్రాణంతో కూడా, 2 కాళ్ళు లేకుండా ఉండడం కాదు, ప్రాణం లేకుండా అయిపోతాను నేనని చెప్పి దాచబడిన స్థితిలో ఉన్నాడు, దాగున్నాడు. పాపం మనను దాగునేటట్లు చేస్తుంది, దోషం మనను దేవునికి దూరంగా చేస్తుంది. అందుకొరకు ఆదామా, ఎక్కడ, వేర్ ఆర్ యు? ఈరోజు ఆ మహిమగల దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. ఇప్పుడు కాదు, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచం మానవాళి ప్రారంభమైనది మొదలుకొని ఎక్కడున్నావు నీవని వెతుకుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆదామా ఎక్కడా అని పిలిచిన ఆ పిలుపు కోపముతో, ఉద్రేకముతో పిలిచిన పిలుపు కాదండి, దయతో, జాలితో, ప్రేమతో, కనికరముతో పిలిచిన పిలుపు. ఆదామా ఎక్కడయ్యా నీవు? నాతో రోజు మాట్లాడేవాడు కదా, నన్ను నీవు రోజు దర్శించేవాడు కదా, నాతో సంభాషించేవాడు కదా, ఏమైంది నీకు? ఎందుకు దూరం అయిపోయావు అని ప్రభు అడగడానికి గల కారణం, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నన్ను ఈ లోకంలో ఎవ్వరూ వెతకకపోవచ్చు, మనల్ని వెతికి కనుగొనిన వాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. దావీదుకి అది తెలుసు. అరణ్యములో నేను ఉన్నప్పుడు 10 గొర్రెలను కూడా మేపడానికి అర్హత లేని వాడినైన నన్ను నా దేవుడు బెత్లెహేమనే ఆ చిన్న కుగ్రామాన్ని వెతికి తన దైవజనుడైన సమూయేలును పంపించి ఎక్కడో అరణ్యములో దాచబడి, అసలే కుటుంబములోనే ఒకడున్నాడనే విషయం తెలియని స్థితిలో ఉన్న నన్ను వెతికి పట్టుకున్నాడు. అతన్ని నేను కోరుకున్నానని చెప్పాడు. ఆయన చూపిన కృపకు నేను ఏమి చెల్లించగలను? ఏ అర్హత నాకు లేదు. ఆయన చూపిన ప్రేమ, గొర్రెలు కాసుకోవడానికే వాల్యూ లేనివ్వండి, నన్ను ప్రజలందరినీ కాపాడడానికి
ప్రజలందరినీ ఏలుబడి చేయడానికి రాజుగా నన్ను చేశాడు కదా. కాబట్టి ఈ పగలు ప్రతీకారాలని పట్టుకుని నేను ఏం చేయడానికి, నేను ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నా ఎడల దయ చూపించాడు. దేవుడు నా ఎడల ఏం చేశాడండి? దయ చూపించాడు. నేను ఏం చేయాలా? దయ చూపించాలి. చేతనైతే దయ చూపించు, లేకపోతే మానే. పగబట్టుకోవద్దు. నీవు తెలుసా, నీవు పగబెట్టుకుంటే నీ కుటుంబానికి నష్టం. నీ కుటుంబానికి కాదు, నీ సంతానానికి నష్టం. నీ కాలంలో బాగా ఉండిపోవచ్చు నీవు, తర్వాత వచ్చి నీ తరము వారికి చాలా కష్టాలు పాలు చేస్తావు నీవు. కారణం ఏమనగా నీ మూర్ఖత్వాన్ని బట్టి, నీ మూఢత్వాన్ని బట్టి. కానీ అన్ని కాలాల్లో దావీదు లాంటి వాళ్ళు ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కాలాల్లో ఉపకారాలు చేసే వాళ్ళు ఉండరు. చేసిన వారిని గుర్తించే విషయం నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉపకారం చేసిన వారిని నీవు పెద్ద చేసావేంటి అని అన్నారనుకోండి, వారికి నువ్వు ఉపకారం చేసి నీ కొరకు ఆప్ చేయడం కాదు, నీ ద్వారా నువ్వు చెప్పిన మాట ద్వారా ఇంకా కొంతమందికి ఉపకారం చేయడం మానేస్తారు వాళ్ళు. అప్పుడు ఆ పాపం ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? నా మాట అర్థమవుతుందా? మనకి వద్దు ఉపకారం, ఎందుకంటే మనం పెద్దోళ్ళం అయిపోయేప్పుడు. అప్పుడు మనం ఉపకారం చేసేటువంటి వాళ్ళని లేనిపోని మాట్లాడినాం అనుకోండి, వాళ్ళు ఉపకారం చేయడం మానేస్తాం. ఎందుకురా బాబు, అనవసరంగా నేను దీంట్లో దూరాను, అనవసరంగా చేశాను, నేను చేయకుండా ఉండవలసిందే అని చెప్పి అనుకోవడమే కాకుండా ఇంకా లైఫ్లో ఇంకా ఎవరికి ఏమీ చెయ్యకూడదు. అంటే వారికి ఇప్పుడు లోదేబారుకు వచ్చేసారన్నమాట వాళ్ళు. దేవునికి స్తోత్రం. వారు ఇతరులు ఫలింపకుండా చేసే స్థితికి మనం వచ్చేసాం. అంటే నీవు ఫలింపలేని గొడ్డిపోయిన స్థితిలో ఉండడమే కాదు, నీవు ఇతరులను కూడా గొడ్డిపోయే స్థితిలోనికి తీసుకువెళుతున్నావు. నీవు ప్రార్థన మానేయడమే కాదు, ఇతరులను ప్రార్థించకుండా ఆపేస్తున్నావు. నీవు సన్నిధికి రాకుండా ఉండిపోవడమే కాదు, ఇతరులు సన్నిధికి వస్తుండగా అభ్యంతరకరంగా ఉంటున్నావు. నీవు ఫలించకుండా ఆగిపోవడమే కాదు, ఇతరులను కూడా ఫలించకుండా ఆపేస్తున్నావు. అప్పుడు నీ జీవితంలో ప్రియమైన బిడ్డలారా, నీతో పాటు వారి మీదకి కూడా నీవు దేవుని యొక్క శిక్షను తీసుకొస్తున్నావు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుంటాడంటారా? He will never leave you. కాబట్టి ఈరోజు మనమందరము కూడా గమనించాలి, ఆయన కృప విస్తరిస్తుంది. ఎంతగా అంటే పాపాన్ని జయించగలిగేటంతగా, శాపాన్ని జయించగలిగేటంతగా, దీవెనలకు కారకులుగా మనల్ని చేయడానికి. మన జీవితంలో ఆస్తి లేదు, ఇల్లు లేదు, పొలము లేదు, తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, కాళ్ళే లేవు, భవిష్యత్తు లేదు. ఒకప్పుడు రాజుగారు మనవడు, ఇప్పుడు దిక్కుమాలోడు. ఆ దిక్కుమాలు స్థితిలో ఉన్న లోదేబారులో ఉన్న ఈ మెఫీబోషేతును, పేరు మెఫీబోషేతు, ఎవరిని మెప్పించలేడు పాపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప దేవుని కనికరం ఈరోజు మన మధ్యకు దిగి వస్తుంది. ఈ మందిరం అంతా ఆవరిస్తుంది. మన జీవితంలో చాలా సందర్భాల్లో మన కాళ్ళు ఆడకుండా ఉండిపోయాం కదండి. ఏమీ చేయడానికి అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళని రీతిలో కుంటు వాళ్ళం అయిపోయాం. మనందరము కుంటి స్థితిలో ఉన్నాం. కానీ ఆయన కృప నీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. His grace is coming to near to you. ఆయన కృప వేగవంతముగా నీ వద్దకు వస్తుంది. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. పొందుకున్నటువంటి వారి జీవితంలో నిశ్చయముగా ఆ కృప కలిగిన వారై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క కృప ఈ మందిరం అంతా నింపబడును గాక. మిమ్మల్ని ఆయన కృప ఆవరించును గాక. మీ జీవితంలో లోటు, కొదువ ఏదైతే ఉన్నదో, ఏ అక్కరైతే ఉన్నదో, ఏ విషయంలో నువ్వు దిగజారిపోయి ఉన్నావో, ఆ విషయాలన్నింటిలో నిన్ను మరలా బలపరచుట కొరకు ఆయన కృప నన్ను మరలా ఆత్మీయుడిగా స్థిరపరుస్తుంది. ఆయన కృప మరలా నన్ను భక్తిపరుడిగా చేస్తుంది. ఆయన కృప నన్ను మరలా ప్రార్థనాపరుడిగా చేస్తుంది. ఆయన కృప నన్ను మరలా ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. అన్నీ పోగొట్టుకున్నాను, అన్నీ కోల్పోయాను, అన్నీ విడిచిపెట్టేశాను, కానీ ఆయన కృప నన్ను వెతుక్కుంటూ వస్తుంది. దావీదు అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. కానీ ఇప్పుడు మెప్పిపోసేది ఎక్కడ పడున్నాడు? పచ్చిక లేని చోట్ల.
పచ్చిక గల చోట్ల కాదట, పచ్చిక లేని చోట్ల తాను పరున్నాడు. ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి. ఈయన అంటాడు, నాకు ఏమీ లేదు అంటాడు. అదే కీర్తన మనం చూస్తే మెఫీబోషెత్ జీవితంలో ఏమీ లేనివాడిగా ఉన్నాడు. కానీ దావీదు, హీ ఈజ్ మై షెఫర్డ్, ఆయన నా కాపరి, నాకు ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఆ మహాదేవాది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆయన కృప బహు విస్తారమైనది. ఓ, మనం ఎంత ఘోరాతి ఘోరమైన కుటుంబంలో పుట్టిన వారమైనా, ఎంత హీనాతిహీనమైన స్థితిలో ఉన్నవారమైనా, ఆయన కృప మన యొక్క వంశాన్ని, మన గోత్రాన్ని, మన యొక్క స్థానాన్ని, మన తల్లిదండ్రులను, మన యొక్క బంధుమిత్రులను, మన స్నేహితులను అవేమీ పట్టించుకోవటం లేదు. నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆ కృప మిమ్మలను వెతుక్కుంటూ వస్తుంది. అందుకొరకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో సంఘాన్ని హింసించిన నేను, చెరసాల్లో వేసినటువంటి నేను, నరహంతకుడైన నేను, పాపుల్లో ప్రథముడైన నేను, దోషినైన నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆ కృప మిమ్మలను వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టండి. ఈ రోజు దేవుని కృప చేత విస్తరించబడదుము గాక. మన కుటుంబాలు మరలా 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 దేవుని యొక్క సింహాసనం యొద్దకు వచ్చును గాక. దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు, నీకు తెలియట్లేదు. దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోతున్నావు, నీకు తెలియట్లేదు. నీకు తెలియకుండానే నీ ఒక లోదేబారు నువ్వు క్రియేట్ చేసుకున్నావు. పచ్చిక లేని చోటకి వెళ్ళిపోతున్నావు నీవు. దీవెన లేని చోటకి వెళ్ళిపోతున్నావు నీవు. సమాధానం లేని చోటకి వెళ్ళిపోతున్నావు. తింటున్నావు, సమాధానం లేదు, నెమ్మది లేదు, టెన్షన్ లేని రోగాన్ని తెచ్చుకుంటున్నావు. థైరాయిడ్ లేదది. థైరాయిడ్ అనేది అందరికీ ఉంటుంది, గ్రంథి. కానీ దాన్ని మనం ఉత్పత్తి చేస్తున్నాం, మనం పెద్దది చేస్తున్నాం. కారణం ఏంటి? టెన్షన్. లేని టెన్షన్, ఉన్న టెన్షన్ అన్నీ పోగు చేసి పెద్ద టెన్షన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనం ఏమైపోతాం? అయిపోతే సన్నంగా అయిపోతాం, లేకపోతే తినకపోయినా లావే. ఎందుకంటే ఆ గ్రంథి అటువంటిది. ఒకప్పుడు కండలు పెంచడానికి గుడ్లు అన్నీ తినేవారు. ఇప్పుడు ఏం తినవసరం, గ్రంథి సంపాదించుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. ఏ గ్రంథి అండి? ఏ గ్రంథి అవసరమా? మనకి అవసరమా? విశ్వాసం కలిగి ఉండి దేవుని మీద ప్రశాంతంగా ఆనుకుని, ఏది ఎవరేమన్నావండి, ఓ నువ్వు పనికిమాలోడు అన్నీ ప్రభుకి అప్పచెప్పు. నాకంటే ఎక్కువ నిందలు మీకు వస్తున్నాయా? నాకంటే ఎక్కువ అవమానం మీకు వస్తుందా? అవన్నీ నేను లోనకి రాను. ఎప్పుడో హాఫ్ సెంచరీ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. 50 అయినా బీపీ 20, 120 అయినా 80. కాబట్టి నేను అనుకుంటున్నాను, ఐఎమ్ క్రాసింగ్ 80 and 120. దేవునికి స్తోత్ర. Hallelujah. Now I am 50. I am going to be cross 80 and 120. మిమ్మల్ని వదలను. దేవునికి స్తోత్రం. మీరు లోదేబారులో నుండి ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చే వరకు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను. మిమ్మల్ని కర్ర పట్టుకుని కొడుతూనే ఉంటాను. మీకు నచ్చకపోయినా బట్టుకుని లాగుతూ తీసుకుని వస్తూనే ఉంటాను. కారణం ఏమనగా ఆయన నా యెడల చూపిన దయ, ఆయన నా యెడల చూపిన ప్రేమ తలంచుకుంటే అది చాలా వర్ణింపశక్యం కానిదండి. మనం ఒక్కరమే ఆయన కృప అనుభవిస్తే సరిపోదు, అందరూ అనుభవించాలి, అందరూ అది పొందుకోవాలి. కాబట్టి పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించింది. పాపపు ఏలుబడిలోనికి కాదు నువ్వు ఉండవలసింది, కృప యొక్క ఏలుబడిలోనికి రావాలి. ఇది కృపాయుగము. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన భోజన బల్ల యొద్దకు తీసుకుని వస్తున్నాడు. మన లోపాలన్నీ అక్కడ తొలగిపోతాయి. మెఫీబోషెతు కాలు లేనివాడని ఎవ్వరు దావీదు భోజనం బల్ల దగ్గర మాట్లాడినోళ్ళు లేడండి.
దావీదు భోజనం బల్ల దగ్గర ఉన్నటువంటి కుర్చీలో కూర్చుంటే మఫీబోషెతు రాజకుమారుడిగా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆ భోజనపు బల్ల చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? ప్రిన్సెస్, రాజకుమారులు. వారందరూ రాజకుమారులే. వారితో పాటు ఎవరున్నారు ఇక్కడ ఇప్పుడు? మఫీబోషెతు. ఇప్పుడు ఈయన ఎవడయ్యాడు? దాసి కంటే హీనుడిగా మారిన ఈ మఫీబోషెతు దయ వలన రాజకుమారుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఫలభరితము లేని గొడ్డుపోయిన స్థలములో ఉన్న ఈ మఫీబోషెతు దయ వలన రాజరికాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు తన చుట్టూ పనివారు, దాసదాసీలో ఇప్పుడు పరిచారకులు, అన్ని విధాలైన సదుపాయాలు చేసేవారు తన చుట్టూ ఉన్నారు. ప్రియమందిని బిడ్డలారా, ఆ మహిమగల దేవుడు ఏ సదుపాయము లేని మన జీవితంలో సదుపాయాలు కలగజేసేవాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ రోజు విస్తరించుచున్న కృపకు మనలను మనం అప్పగించుకుందాం. దేవుని ఉన్నతమైన మేలులు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహిమగల దేవా, ఈ మాటల ద్వారా ఈ విన్న ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.